ఆస్ట్రేలియా భారత్ తో మరొక సమరానికి సిద్ధమైంది. బ్రిస్బెయిన్ లోని గబ్బా వేదికగా శనివారం నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటల 50 నిమిషాలకు మ్యాచ్ మొదలు కానుంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన విషయం తెలిసిందే. 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కానీ అడ్లైడ్ వేదికగా జరిగిన డే అండ్ నైట్ టెస్ట్ లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఆసీస్ సిరీస్ లో ఆధిక్యాన్ని 1-1తో సమం చేసుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్ లో నిలవాలంటే బోర్డర్ గవాస్కర్ సిరీస్ ను భారత్ తప్పనిసరిగా గెలవాలి. ఈ క్రమంలో గబ్బా టెస్టుపై అంచనాలు భారీగా పెరిగాయి. క్రిస్మస్ ముందు గబ్బాలో ఆడిన 61 టెస్టుల్లో ఆస్ట్రేలియా 7 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయింది. అదే క్రిస్మస్ తర్వాత ఆడిన 5 టెస్టుల్లో 3 పరాజయం పాలైంది. ఇందులో గత 3 ఏళ్లలోనే 2 ఓటములను చవిచూసింది ఆస్ట్రేలియా. కాగా గబ్బా వికెట్స్ ను బౌన్సీ పిచ్ గా సిద్ధం చేసినట్లుగా క్యూరేటర్ డేవిడ్ సందూర్స్కీ చెప్పారు. సంప్రదాయమైన వికెట్ నే సిద్ధం చేశామని తెలిపాడు. ప్రతి ఏడాది తరహాలోనే మంచి పేస్, వేగం ఉండేలా గబ్బా వికెట్ ఉందని డేవిడ్ అన్నాడు. బంతి, బ్యాట్ కు మధ్య పోటీ సమతూకంగా ఉండేలా రూపొందించామని చెప్పాడు. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు రోజు వర్షం కురిసే అవకాశం ఉందని, ఈ క్రమంలో టాప్ ఆర్డర్ బ్యాటర్స్ కి పిచ్ అత్యంత సవాలుతో ఉంటుందని అన్నాడు. కాగా గత కొన్ని రోజులు జల్లులు పడ్డంతో గబ్బా మైదానాన్ని మంగళవారం వరకు కవర్లతోనే కప్పి ఉంచారు.